నమస్కారం. నమస్కారం. ఒకసారి మా కోసం హయగ్రీవ జయంతి గురించి ఒకసారి వివరిస్తారా? హయగ్రీవ స్వామి అంటే హయముఖము, హయము అనేసరికి అశ్వముఖము. అశ్వముఖము కలిగిన వాడు హయగ్రీవ స్వామి. నారాయణ అన్ని విచిత్రమైన రూపాలు తీసుకుంటాడు. నరసింహస్వామి సింహరూపం కలిగిన నరుడి యొక్క శరీరం. అలాగే ఇక్కడ నరుని యొక్క శరీరము, అశ్వము యొక్క ముఖము. అశ్వమే ఎందుకు? జ్ఞాన ప్రధానమైనది. మన మనసు కూడా అశ్వంలాగా ఎటు పడితే అటు పరిగెత్తుతూ ఉంటుంది. అశ్వానికి ఎప్పుడూ కూడా ఒక గంతలు కడతారు. ఎందుకు గంతలు కడతారు? నీ దిక్కు ఎటు ఉండాలి అంటే నీ ఎయిమ్ ఏంటి, నీ సంకల్పం ఏంటి, నీ సంకల్పం వైపు నీ ప్రయాణం సాగాలి. అందుకని అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ రోడ్డు మీదే కరెక్ట్గా ప్రయాణం చేస్తుంది, లేకపోతే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అశ్వం అది చాలా ఫాస్ట్గా థింక్ చేయగలదు, చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలదు. ఇంకొకటి దాని ఫాస్ట్నెస్ని ఇంకే జంతువు మీట్ అవ్వలేదు. అందుకని మనకి రేసుల్లో కూడా దేని వాడుతుంది? గుర్రం, ఎక్కువ అశ్వం. అందుకని ఇప్పుడు అశ్వము గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అశ్వము లాంటి మేధస్సు కలిగి ఉండాలి అంటాం మనం. కానీ అశ్వము లాంటి మనసు కలిగి ఉండకూడదు, మేధస్సు మాత్రం అలా ఉండాలి అంటాం. అయితే ఇక్కడ హయగ్రీవుడు వచ్చేసరికి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఈయనకి ఎందుకు అసలు హయగ్రీవుడు అని పేరు వచ్చింది? అశ్వముఖంతో ఉన్నాడు కాబట్టి హయగ్రీవుడు అయ్యాడనంటే, అశ్వముఖము కలిగిన రాక్షసుడిని సంహారం చేశాడు కాబట్టి, ఒక అసుర సంహారం చేశాడు కాబట్టి, ఆ అసురుని యొక్క సంహారం వల్ల ఈయనకి హయగ్రీవుడు అనే పేరు. అయితే ఈ హయాసురుడు అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే, బ్రహ్మ తన సృష్టి కార్యం రచిస్తూ చాలా తీక్షణమైన ధ్యాసతోటి దాని మీద ఉన్నప్పుడు పక్క నుంచి వేదాలని దొంగతనం చేసేస్తాడు. వేదాలని దొంగతనం చేయడం వల్ల సృష్టి క్రమం జరగదు. సృష్టిలో ఏది ముందు రావాలి, ఏది వెనక్కి వెళ్ళాలి, ఏది పోవాలి, ఏది పోకూడదు, ఇక్కడ వానలు ఎప్పుడు పడాలి, లేకపోతే ఇక్కడ ఓంకార శబ్దం ఎప్పుడు జరగాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ పూజాది క్రతువులు జరగవు, యజ్ఞాది క్రతువులు జరగవు. అందుకనే ఏమంటారు, అసలు ఇక్కడ హిందువులు అనేవాళ్లే లేకపోతే, పూజలే చెయ్యకపోతే అప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి వైపరీత్యాలు అసలు ప్రకృతి ఉండదు కదా సరిగ్గా. వర్షము రావాలి అని అంటే కనుక మనకి గోవర్ధనగిరి పర్వతం కథ తెలుసు. ఏంటి, శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఎందుకు గోవర్ధనగిరి ఎత్తవలసి వచ్చింది? ఇంద్రునికి తనకి పూజ చేయలేదని చెప్పి సకాలంలో వర్షాలని కురిపించకుండా అకాల వర్షాలని కురిపించడం వల్ల గోవర్ధనగిరిని ఎత్తి తన గోకుల వాసులందరినీ రక్షించడానికి, అయితే ఇంద్రుడిని యొక్క అహంకారాన్ని అణచడానికి ఇది చేసిన వ్రేపల్ల వాసులు అందరూ కూడా ఇంద్రుడి ప్రీతికై పూజాధికాలు చేశారు అని తెలుస్తుంది. అంటే ఏంటి, మనకి ఇక్కడ వర్షము, ప్రకృతి సమతుల్యత ఉండడానికి, మనిషి జీవనం సరిగా సాగడానికి ఈ పూజాధికాలు పనికొస్తున్నాయి, యజ్ఞాది క్రతువులు పనికొస్తున్నాయి, స్వాహాకారాలు, వషట్కారాలు, స్వధాకారాలు పనికొస్తున్నాయి, వేదము పనికొస్తుంది. అలాంటి దాన్ని తస్కరించడం వల్ల ఇక్కడ ఏమొస్తుంది? క్షామమే ఉంటుంది. మనుషులు ఉంటారు, చావరు, ఆకలేస్తుంది, ఏమీ దొరకదు, తినరు, బతకలేరు, తినాలి అనే జ్ఞానం కూడా నశిస్తుంది. మంత్రము తెలుసా అంటే అమ్మ అని పిలిచే అంటే మనకి ఏదైనా మాట కూడా మంత్రపూతమైనదే. ఇది కూడా లేకపోతే మాట కూడా రాదు, తెలిసి చెప్పలేని స్థితికి వెళ్ళిపోతాం. అలాంటి స్థితిలో ఈ సృష్టి అంతా స్తబ్దంగా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? అందరూ వెళ్ళి శివుణ్ణి కోరుకుంటారు. శివుడు అంటాడు, శ్రీ మహావిష్ణువుకే తెలుసు, ఆయనే చూసుకుంటాడు కాబట్టి ఆయన దగ్గరికే వెళ్ళండి అంటారు. అయ్యా నువ్వు కూడా రావయ్యా బాబు, సృష్టి క్రమం సరిగా జరగకపోతే నీ కూడా పూజలు జరగవు, రాయి అని చెప్పి ఆయన్ని కూడా తీసుకుని వెళ్తారు. వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువుని కోరుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో, ఎందుకంటే ఆయనకి వరం ఇస్తాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే తన భక్తులు లేదా దేవతలు ఎవరైనా వరాన్ని పొందుతారో వారి యొక్క వరం కూడా తప్పకుండా సంహారం చేస్తాడు నారాయణుడు. అయితే వాడు వరం తీసుకున్నప్పుడు లోక కళ్యాణం చేస్తే వారిని పెంచి పోషిస్తాడు. ఎప్పుడైతే అహంకారంతో లోక వినాశనానికి పాల్పడతారో అప్పుడు ఆయన ఖచ్చితంగా వారిని సంహారం చేస్తాడు. అలా సంహారం చేయడానికి వచ్చి ఈ హయాసురుడనే రాక్షసుడిని సంహరించి ఈ వేదాల్ని సంరక్షించి, అలాగే వేదాలని మనకి బ్రహ్మదేవుడికి సమర్పించి తర్వాత సరస్వతికి కూడా వేదాల్ని నేర్పించిన వాడు శ్రీ మహావిష్ణువు అంటే హయగ్రీవ స్వామి. అందుకని సరస్వతీదేవి ఏం చెప్తుందనంట, నేను హయగ్రీవ స్వామి దగ్గర ఉన్న జ్ఞానాన్ని పొందడానికి ఒక సముద్రంలో వెళ్ళినప్పుడు నా కాలికి నా ఒంటికి ఎన్ని ఇసుక రేణువులు అంటుకుంటాయో అంతే నేర్చుకున్నాను అంటుంది. అంటే ఆయన ఎంతటి జ్ఞాన సముద్రము ఆయన దగ్గర ఉంది, ఆవిడ వెళ్ళి తెచ్చుకున్నది ఎంత. అయితే ఇవాళ రోజున మనకి శాస్త్ర పరిజ్ఞానం ఉంది అనుకుంటూ ఉంటాం, వేద పరిజ్ఞానం ఉంది అనుకుంటాం, ఇది తెలుసు అది తెలుసు అనుకుంటాం. అంటే ఆవిడకే అంత అంటితే మనకెంత అంటింది.
అందుకని సరస్వతీదేవి ఆరాధన కన్నా ముందుగా ఆరాధన చేయవలసిన వాడు హయగ్రీవుడు. అందుకని ఆయన ఏమంటాము, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటాం. ఏ విద్యకైనా ఆధారమైన వాడు హయగ్రీవుడే. అలాంటి హయగ్రీవుడిని ఆరాధన చేస్తే మేధాశక్తి సంపన్నత కలుగుతుంది. మీ మేధస్సు ఎంత బాగుంటుందంటే మీకు ఆ స్పాంటేనియస్గా ఎగ్జామ్కి వెళ్తాను, బాగా చదువుకుంటాను. ఎందుకు ఇప్పుడు నేను టీవీ ఛానల్లో కూర్చున్నాను, నేను మాట్లాడదాం అనుకున్నాను, నేను అసలు బాగా చదివేసుకుని వచ్చాను అనుకోండి, కానీ నాకేం గుర్తు రాలేదు. నాకు నేను చదువుకోకుండా నాకు గుర్తుండాల్సిన విషయాలు, నేను ఆల్రెడీ చదువుకున్న విషయాలు, ఎప్పుడూ నేర్చుకున్న విషయాలు ఉంటాయి కదా, అది మాట్లాడదాం అనుకున్నా మాట్లాడడానికి స్పాంటేనియస్గా ఇవ్వాల్సిన శక్తి ఎవరు? హయగ్రీవుడు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లభిస్తే అంట విద్యని గ్రహించే, సర్వ విద్యల్ని గ్రహించే శక్తి వస్తుంది. అంటే లలిత కళల దగ్గర నుంచి అన్ని కళల్ని అనుగ్రహించే శక్తి వస్తుంది మనకి, గ్రహించే శక్తి వస్తుంది. అయితే వాటిలన్నిటికీ ఆధారమైన వాడు హయగ్రీవుడు. వాటిలన్నిటికీ ఆధారమైన వాడి పాదాలని పట్టుకోమంటున్నారు హయగ్రీవ జయంతి రోజున. అందుకని హయగ్రీవ జయంతి రోజున శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఆ రోజున హయగ్రీవ స్వామిని ఆరాధన చేస్తూ కొంతమందికి పుస్తకాలు పంచిపెట్టండి. లేని వాళ్ళకి, అంటే వాళ్ళు పాపం పుస్తకాలు కూడా కొనుక్కొని వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, పెన్ను, పెన్సిల్ ఏది మీకు వీలైతే అది వాళ్ళకి పంచిపెట్టండి. జ్ఞానము ఎప్పుడు పంచుతే పెరుగుతుంది. నేను నేర్చుకున్నాను జ్ఞానము, నాకు తెలుసు కాబట్టి నేను ఏది చెప్పకుండా దాచిపెట్టుకుంటానంటే వీడు రాక్షసుడిగా పుడతాట, లేకపోతే కొండ బండగా పుడతాట, లేకపోతే చెట్టుగా పుడతాట. అన్నిటికైనా దరిద్రమైన జన్మ ఏంటంటే చెట్టట. ఎందుకు అని అంటే గనక ఎప్పుడు కోసేస్తూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు, రాళ్ళేసి కొడుతూ ఉంటారు, పుష్పాలు ఉంటే కోసేస్తారు. దాని పిల్లల్ని తను ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉంటుందిట, అయినా కూడా పెరిగి అందరినీ సంరక్షించాల్సి వస్తుందిట. అందుకని అన్నిటికన్నా ఏ జన్మెత్తినా పర్వాలేదు, వృక్ష జన్మ ఎత్తకూడదు అంటూ ఉంటారు. తర్వాత ఎత్తకూడని జన్మ ఏంటి? రాయి జన్మ. కొండగా పర్వతంగా ఎక్కడో ఒక చోట పడి ఉంటే ఎన్ని యుగాలు అలా ఉండిపోతామో తెలియదు. ఎవడో వచ్చి గ్రనిట్ రాయి కోసం అని అది పగలగొడితే అప్పుడు విముక్తి, కొట్టకపోతే మన పని అంతే ఎన్ని యుగాలైనా. అందుకని ఇలాంటి జన్మలు పొందుతారట. జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఆ జ్ఞానాన్ని పంచాలి. అందుకని జ్ఞాన సముపార్జన కోసం నీవు ఎంతైతే ప్రయత్నం చేసావో ఇంకోడెవడో ప్రయత్నం చేస్తున్న వాడికి ఎంతో కొంత నువ్వు దారి చూపించాలి అని చెప్తారు. అందుకని మనం వాడు ఏం చదువుతున్నాడో మనకు ఆ సబ్జెక్ట్ రాకపోవచ్చు, పుస్తకాలు ఇచ్చామనుకో వాడి చదువుకుని పైకి వస్తాడు. అలా కూడా మనం చెయ్యొచ్చు. నేను మాట్లాడలేకపోయినా నేను పంచగలుగుతాను, ఆ పంచశక్తి నాకు దేవుడిచ్చాడు. నేను అది కూడా పంచలేను, రాసుకునే శక్తి ఒక పెన్ను, ఓ 10 రూపాయలు 5 రూపాయలు అలా ఓ 10 పెన్నులు కొనేసేసి పిల్లలకి మనం దానం ఇవ్వడం. ఆ రోజు హయగ్రీవ స్వామి యొక్క నామస్మరణ చేయడం, లేదా ఈ చిన్ని శ్లోకాన్ని మనకి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని పఠనం చేయడం, మననం చేయడం, ఏదైనా ఇది కనుక మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా పెద్ద అయిన తర్వాత చాలా హయ్యర్ పొజిషన్లో వెళ్తారు. ఎందుకంటే నాకు హయగ్రీవ స్వామి ఉపాసన ఉంది, నేను చిన్నప్పటి నుంచి హయగ్రీవ ఆరాధన చేస్తున్నాను. ఇవాళ రోజున నాకు తెలిసి నేను మంచి స్థితికి వచ్చాను, నా పిల్లలకి కూడా నేర్పించాను, నా పిల్లలు కూడా మంచి స్థితికి వచ్చారు. అలా కాకుండా నేను చాలామంది పిల్లలకి నేర్పిస్తూ వస్తున్నాను. ఎందుకు అని అంటే కనుక వీళ్ళు బాగున్నారు కదా, నేను బాగున్నాను కదా, వాళ్ళ తర్వాత నా పిల్లల్ని చూశాను, వాళ్ళు బాగున్నారు కదా, ఇంకా మిగతా వాళ్ళు కూడా బాగుంటారు అనే ఉద్దేశంతో అందరికీ నేర్పిస్తూ వస్తున్నాం. ఎందుకు అని అంటే కనుక పంచుతూ పోతే వచ్చే జ్ఞానం ఇది. ఇంకో దాంట్లో హయగ్రీవ స్వామి ఆరాధన వచ్చేసరికి, ఆయన అవతారం వచ్చేసరికి ఇంకో విధంగా కనిపిస్తుంది. ఈ రాక్షసుని సంహారమే చేయడం కాకుండా దేవదానవ యుద్ధంలో కూడా స్వామి తన తలని గాంధీవం మీద పెట్టి పడుకుంటాట. పడుకుంటే ఒక పురుగు వచ్చి గాంధీవం యొక్క తాడును తెంపేస్తుందిట. చెదపురుగు అంటాం కదా, ఈ చెదపురుగు పడితే మీ ఇంట్లో దరిద్రం పడుతుంది అని అంటారు. ఎందుకు అంటే కనుక ఆ చెదపురుగు అంట నారాయణుడి యొక్క తలని కట్ చేసేసిందిట. ఆ చెదపురుగు కట్ చేయడం కాదు, ఆ చెదపురుగు ఆ తాడుని కట్ చేయడం వల్ల ఆ తాడు వెళ్ళి ఆయన తలని కట్ చేసేసిందిట. అందువల్ల అప్పుడు ఆయన నిద్రపోతున్న ఆయనని లేపేలే ధైర్యం ఎవరికి లేదు, ఇది కట్ చేసేసింది, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి గబాల్న వెళ్ళి ఒక హయము యొక్క తలని తీసుకొచ్చి ఆయనకి పెట్టారట. పెట్టిన తర్వాత ఆయన దేవదానవ సంగ్రామంలో విజయాన్ని సాధించారట. అప్పుడు కూడా ఆయన అందువల్ల కూడా ఆయన్ని హయగ్రీవుడు అని అంటారు. ఇలా ఆయనకి సంబంధించి 2 కథలు ఉన్నాయి మనకి. ఈ హయగ్రీవ జయంతి రోజున వేద సంరక్షణ గురించి, వేదం మనం చదవలేకపోయినా వేదాన్ని సంరక్షించిన హయగ్రీవుని గురించి, సరస్వతీదేవి గురించి, హయగ్రీవుతోటి పాటు లక్ష్మీదేవి కూర్చున్న ప్రతిమని మనం ఆలోచించుకుని కనీసం ఒక ఫోటో పెట్టుకుని ఆరాధన చేసి నలుగురికి పుస్తకాలు పంచి మన ఆరాధన పూర్తి చేయడం. అయితే చాలా మందికి సరస్వతీదేవి ఆరాధన తెలుసు, కానీ హయగ్రీవ ఆరాధన ఎక్కువ తెలియదు చాలా మందికి. సో వాళ్ళు ఎలా చేసుకుంటే మంచిదని అనుకుంటున్నారు? అందరూ సరస్వతి రూపంలో, సరస్వతీదేవి తన ఏం చెప్పింది, ఈయన నాకు గురువు అని.
అంటే ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని, అంటే నాకు ఇప్పుడు మనం అందరూ ఏంటంటే బట్టి మాస్టర్స్ కదండి. అందరు పిల్లలు స్కూల్లో మనం ఏం నేర్పిస్తున్నాం, స్కూల్లో పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, స్పూన్ ఫీడింగ్. మా చిన్నప్పుడు మాకు అలా నేర్పించలేదు. మేము గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకుని ఉండొచ్చు. కానీ మాకేంటంటే ఒక విషయాన్ని చెప్పాలి అంటే కొన్ని కథలు చెప్పేవాళ్ళు. ఒక పద్యాన్ని చెప్పాలంటే ఆ పద్యానికి సంబంధించిన కథలు చెప్పేవాళ్ళు. ఇవాళ రోజున పిల్లలకి ఏం తెలుసు అంటే పద్యం ఎంత ఉందో అంతే తెలుసు, రైమ్స్ ఎంత ఉన్నాయో అంతే తెలుసు. ఏబిసిడీలని ఇంకో విధంగా చదవచ్చు అనే ఆ జ్ఞానం కూడా పిల్లలకి లేనిస్తుంది. కొన్ని స్కూల్స్లో టీచర్స్ బాగా అలాగా నేర్పిస్తున్నారు. అలా నేర్పించే టీచర్స్ ఉన్నంత వరకు పిల్లల్లో జ్ఞానం బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి వారందరికీ హయగ్రీవుడి యొక్క కటాక్షం లభిస్తూ ఉంటుంది. అయితే సరస్వతీదేవి ఆరాధన చేయాలి అంటే విద్యా నిలయము ఏదైతే ఉందో అది సరస్వతీదేవి ఆరాధన చేయడానికి మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. సరస్వతి జయంతి రోజున అంటే వసంత పంచమి రోజున అమ్మవారిని తలుచుకుని ఏదో సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అని చెప్పి ఒక శ్లోకాన్ని చదివించేసేసి మా పని అయిపోయింది అని చెప్పేసి దులిపేసుకుంటున్నారు మన వాళ్ళు. అలా కాకుండా మన పిల్లలకి ఇలాంటి జయంతుల ద్వారా ఈ దేవతల యొక్క పరిచయాన్ని మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పించడం వల్ల మన పిల్లలకి వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో దాని మీద ప్రింట్ మనదే ఉంటుంది. ఎవరిది రాజముద్ర? నేను నేర్పించాను కాబట్టి నాది రాజముద్ర. నేను ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళినా నేను జ్ఞానాన్ని పంచాను కాబట్టి నేను పైకి వెళ్ళినా కూడా జ్ఞానలోకాలకే వెళ్తాను. నా జీవితంలో కూడా జ్ఞాన సముపార్జన వల్ల లక్ష్మీ కటాక్షాన్ని పొంది పైకి వస్తాను, కిందికి వెళ్ళను. అలాంటి స్థితి నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా జ్ఞానం ఉన్నవాళ్ళే ఉంటారు. నేను మూర్ఖవాదన చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి స్థితి మనకి కల్పించేది హయగ్రీవ ఉపాసన. హయగ్రీవ ఉపాసన చేయాలి అనుకుంటే కనుక మన చుట్టూ ఉన్న మూర్ఖుల్ని తొలగించే శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయనని ఆరాధన చేయడం, ఇది అందరికీ తెలియచేయడం. ఇప్పుడు మీరు తీసుకున్న సంకల్పం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి చాలామంది తెలుసుకుంటారు, దీన్ని ఆరాధన చేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం.